ఓం శ్రీ సాయినాథాయ నమః. మోక్షానికి అర్హులెవ్వరు అనే విషయం గురించి ఒక చిన్న కథ ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాము. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణతో లీనమయ్యే ఒక ముని దగ్గర వెళ్ళాడనమాట. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడంట ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మన వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూసి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్లే ఉంది, దయచేసి స్వామి ఎలా ఉన్నారు, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు, స్వామి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టేవాడు కూడా ప్రశ్నలతో నారదుడిని ముంచెత్తేశాడంట. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను, నీ గురించి ఏమన్నా అడగమంటావా అని అడిగారంట నారదులు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, అడగడానికి ఏముంది తండ్రి, ఆ స్వామికి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు కనుక్కోమని చెప్పాడనమాట. నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు, ఇంకా ఏం వద్దు అని చెప్పాడంట చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారంట. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసి వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామికి ముందు ఉంచారంట. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి చూడాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుల వారు అయోమయంలో పడిపోయారు. ఏంటిది, చెప్పులు కుట్టేవాడికి ఇది చివరి జన్మ, నిత్యం హరినామస్మరణ చేస్తే మునికి మరెన్నో జన్మలు ఉండడం ఏంటి, సాధారణంగా సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునే వాడికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏమిటి అని ఆలోచనలో మునిగిపోయాడంట నారదుడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు ఆ దేవదేవుడు. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోకి ఏనుగును పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకు ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగానే నారదుల వారిని కుశలం ప్రశ్నలు అడుగుతాడు. పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని. ఏముంది, వేలడంత సూది బెజ్జంలోకి కొండంత ఏనుగును పంపిస్తున్నారు అన్నాడు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరచికలాడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని. చిరునవ్వుతో నారదుల వారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడ నుంచి రాక అని అడిగాడనమాట. ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్ళే సమయానికి స్వామివారు ఒక ఏనుగుని సూది బెజ్జంలోకి ఎక్కిస్తున్నారు అన్నారు నారదుల వారు. మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరా, నువ్వు నమ్ముతావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతుడికి సాధ్యం కాదు, అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి, ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలను మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి కదా,
పోనీ అక్కడితో ఆగుతుందా? ఈ మర్రి చెట్టు ఊడలు కిందికి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో ఇన్ని వృక్షాలు, మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఎలాంటి అద్భుతాలనైనా ఆయనకి సాధ్యమే కదా అని అన్నాడు ఆ చెప్పులు కొట్టుకునే వ్యక్తి. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో కదా అనుకున్నారు నారదుల వారు. మోక్షం అతన్ని ఎందుకు వరించిందో ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది. భగవంతుడిని పొందాలి అంటే కేవలం భక్తి ఉంటే చాలదు, నమ్మకం కూడా ఉండాలి. ఓం శ్రీ సాయిరామ్. నమస్కారం. మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.